హైదరాబాద్ శివారు నార్సింగ్లో జంట హత్యలు కలకలం రేపాయి. పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టపై మృతదేహాలను గుర్తించారు. ఘటనా స్థలంలో ఒక మహిళతో పాటు పురుషుని మృతదేహం కూడా ఉంది. బండరాళ్లతో వీరిని కొట్టి చంపినట్లుగా అనుమానిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా గుట్టపై గాలిపటాలు ఎగరేయడానికి స్థానిక యువకులు వెళ్లగా జంట హత్యలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీసీపీ శ్రీనివాస్ కూడా ఘటనా స్థలానికి వచ్చి ఆరా తీశారు. మహిళను చంపి అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక బయట వారెవరైనా ఈ దారుణానికి ఒడిగట్టారా అనేది దర్యాప్తు చేస్తున్నారు. మనల్ని రమ్మా గ్లౌజెస్ వేసుకొని శ్రీధర్ వాళ్ళని రమ్మను. స్టోన్ సీజ్ చేద్దామండి. స్టోన్ నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండ రాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే చేస్తుండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి. హైదరాబాద్ శివారు నార్సింగ్లో జంట హత్యలు కలకలం రేపాయి. పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టపై మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, గుట్టపై ఒక పురుషుడు మహిళ మృతదేహాలు లభ్యమయ్యాయి. పతంగులు ఎగరవేయడానికి వెళ్ళినట్టు యువకులు కంటపడ్డాయి. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సునీల్? నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. ఇద్దరు కూడా పురుషుడు మహిళ దాదాపుగా 30 సంవత్సరాల వయసు ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ వైపుగా ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొంతమంది యువకులు గాలిపటాలు ఎగరవేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి క్రషర్ ఎప్పుడో క్లోజ్ అయింది. ఆ క్రషర్ సమీపంలో ఒక డెడ్ బాడీ అయితే మొదట గుర్తించారు. యువకుడి డెడ్ బాడీని మొదట వాళ్ళు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే అక్కడికి సమీపంలో మరో మహిళ మృతదేహం లభించినట్టు తెలుస్తా ఉంది. ఇద్దరికి దాదాపుగా 30 నుంచి 35 ఏళ్ల వయసు ఉంటుంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వీళ్ళు సమీపంలో ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నారా అన్న అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఎవరైతే చనిపోయాడో పురుషుడు, ఆయన కత్తితో దాడి చేసి ఆ తలను చిత్రవదం చేసినట్టు తెలుస్తోంది. ముఖంపై బండరాయితో మోదీ తన్ని హత్య చేశారని చెప్పేసి తెలుస్తోంది. ఆ మహిళ ఎవరు అనేది కూడా తెలియాలి. ఆమె శరీరంపై కూడా కొంత గాయాలున్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అత్యాచారం చేసి హత్య చేశారా లేకపోతే ఏంటి అనేది కూడా పోలీసులు అయితే దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వీళ్ళిద్దరూ స్థానికులా లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి బతుకుదేరు కోసం ఏమైనా వచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. మృతుల వద్ద లభించినటువంటి ఆధారాల నేపథ్యంలో వాళ్ళ ఆచూకీ కనుగొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ జంట హత్యల వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనేది ప్రధానాంశంగా మారింది. దానికి సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందనే చెప్పాలి. సంఘటనా స్థలానికి డీసీపీ శ్రీనివాస్ చేరుకున్నారు. ఇటు క్రూజ్ టీమ్ ను రప్పించి విస్తృతంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. తగిన ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించారు. ఎవరైతే చనిపోయాడో పురుషుడు, ఆయన చేతిపై ఓం అని రాసింది అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. వాళ్లకు లభించినటువంటి ఆధారాల ప్రకారం దర్యాప్తునైతే ముమ్మరం చేశారు. పవన్. రైట్ సునీల్, థ్యాంక్ యూ. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి